దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని బానిసత్వంలో వారు మగ్గుచున్నప్పుడు వారి యందు కనికరపడి జాలి చేసుకొని ఆ బానిసత్వం నుంచి విడిపించి గద్ద రెక్కల మీద మోసినట్లు వారిని మోసుకుంటూ వచ్చి వారిని కానాను దేశంలో, వాగ్దాన దేశంలో, పాలు తేనెలు ప్రవహించు దేశంలో వాళ్ళని ప్రతిష్ఠ చేసి వారికి కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు అనుసరించి నడుచుకోవలసిందిగా తన భక్తుడైనటువంటి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని అందించాడండి. భక్తిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి, వ్యర్థమైన వాటిని అనుసరించకండి, జీవము కలిగినటువంటి దేవునినే అనుసరించండి అని వారికి కట్టడలు, ఆజ్ఞలు ఇస్తే వారు అతి త్వరగానే ఆ దేవుని నుంచి తప్పిపోయి అనేకమైన వాటిని ఆరాధించి దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నారు. వారు ఆరాధిస్తుంది వేరే వాటిని, కానీ పేరు మాత్రం దేవుని పేరు చెప్తున్నారు. దేవుని పేరు చెప్తూ వారు అక్రమం, అన్యాయం చేస్తూ దేవుని నామానికి అవమానకరంగా, బాధాకరంగా వారు చేస్తున్నట్లు మనం చూస్తాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, మిమ్మల్ని నేను త్రోసివేసాను. ఎందుకంటే మీ క్రియలు బాలేదు, మీ యొక్క ఆలోచనలు బాలేదు, నోటితో పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంటుంది అని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను గురించి చెప్తూ ఇంకా ఏమని అంటున్నాడంటే చూద్దాము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము చివరి లైన్ చూస్తే, యెహోవా జీవము తోడని ప్రమాణము చేయొద్దు అని చెప్తున్నాడండి. ఇశ్రాయేలీలు, యూదులు ఏదన్నా ఒక మాట వస్తే, ఏదన్నా ఒక సాక్షిగా ఉండాలని, ఒక బలమైనటువంటి ఒక ప్రమాణం చేయాలంటే యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేసేవారండి. యెహోవా జీవము తోడు అని ప్రమాణం చేసేవారు. అంటే అది స్థిరమని, అది ఫిక్స్ అని, అది ఫైనల్ అని. అలా మీరు యెహోవా జీవము తోడు అని మీరు ప్రమాణం చేయొద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ దారి తప్పిపోయారు, మీరు ఆల్రెడీ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు, మీరు ఇష్టమైన వాటిని, మీ చిత్తానుసారమైన వాటిని మీరు కొలుచుకుంటూ నాకు హేయకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు అని వారిని మీద బహుగా కోపించినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవుడైనటువంటి నీవు, మరి నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? యేసు ప్రభువారిని నీవు అనుసరిస్తున్నావా? యేసు ప్రభువారిని నమ్ముకొని కూడా ఆయన మార్గంలో వెళుతూ కూడా వేరే వ్యర్థమైన దేవతల తట్టు తిరిగి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకోనండి. యేసు మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరూ, యేసు రక్తము చేత కడగబడ్డ ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారి వైపు చూచుచూ ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడవాలే. కానీ బాధ వచ్చిందని, కష్టం వచ్చిందని, శ్రమ కలిగిందని, ఒక వ్యాధి కలిగిందని, ఇంట్లో కలిసి రావట్లేదని, రకరకాల కారణాల చేత మీరు యేసు ప్రభువాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన దేవతల తట్టు తిరిగితే శాపగ్రస్తులు అవుతారు. దయచేసి గమనించండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆ రీతిగా తిరిగిపోయి యెహోవా జీవము తోడని ప్రమాణం చేస్తూ ఉన్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, మీరు యెహోవా జీవము తోడని ప్రమాణం చేయొద్దు, నా నామము తోడని మిమ్మల్ని ఎవరు ప్రమాణం చేయమన్నారు? మీరు అలా చేయొద్దు, మరింకా శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి జాగ్రత్త కలిగి భయంతో మీరు బ్రతకండి అని హెచ్చరించినట్లు మనం చూస్తాం. ఈనాడు మనము కూడా ఈ విశ్వాస యాత్రలో పరిశుద్ధ జీవితం చేయొచ్చు, యేసు వైపు చూస్తూ ముందుకు నడుద్దాం. వ్యర్థమైన వాటిని అనుసరించకుండా, వ్యర్థమైన ప్రమాణాలు చేయకుండా దేవుని మార్గంలో నడిచి ఆయన ఇచ్చే బహుమానం పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికి కలుగు చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.